జై గురుసాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం శ్రీ విరహితానంద వెంకటదాసార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. వందే గురు పరంపరమునకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. శ్రీ జ్ఞాన రహితానంద అశ్వత్థార్యులకు జై. జై గురుస్వామి. శ్రీ గురుగీత స్వేచ్ఛ గేయానువాదం ప్రథమాధ్యాయం గురు ప్రభావ వర్ణనం. శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమై గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యేను. అచింత్య రూపుడయ్యా సద్గురు నిర్గుణ తత్వమయ్యా, లోకాలోకంబులన్నీ అందులో లేనివని తెలియవయ్యా. నైమిషారణ్యమందు ఒకరోజు మునిగణము సమకూడిరి, అందులో సౌనకుండు అందరి మాటగా సూతునడిగే ఏమని. వేద వేదాంత వేద్య సురచిర సుందర సూతమౌని, గురుగీతను ప్రేమతో మాకిప్పుడెరిగించవేడినాము. గురుగీత విన్నంతనే మనుజుని దుఃఖంబులు తొలగును, ముందెప్పుడో మునులును ఇది విని ధన్యాత్ములైనారట. గురుగీత ప్రాప్తమైతే నరుడింకా సంసారి కానే కాడు. గురుతత్వమలవడినచో తక్షణమే నరుడు గురుడౌట నిజము. అట్టి గురుతత్వంబును మాకెంతో వివరముగా తెలుపమనవి. గుహ్యాతి గుహ్యమైన గురుగీత మీ చేత వినసొంపుగా వినుట మా భాగ్యమయ్యా. మునిరాజా వేగమే వినిపించుమా. సౌనకాది మునులు ఈ రీతి మాటి మాటికి వేడగా, అతిశయించిన ప్రేమతో సూతముని మనమున గురుని తలచి ఉల్లాసమొంది తాను గురుకృపతే చొప్పనారంభించేను. సంసార రోగంబును బాపేటి మాత గురుగీతాయనుచు మునులారా వినుమనుచును పలికేను పార్వతి పలుకునతడు. కైలాస శిఖరమందు పూర్వము సిద్ధులు గంధర్వులు సేవించు సమయంబున పార్వతి పతితోను కొలువుండెను. పులి చర్మధారి అయిన సుఖముని శిష్యగణముతో వచ్చెను. గురుగీత వినవలెనని అందరూ ఆసీనులయ్యేటప్పుడు మునులకు ప్రణమిల్లిన శంకరును చూసి అచ్చెరువొందుచు వినయంబుతో పార్వతి ముందుగా పరమేశునకు మొక్కెను. పతి సేవలో మరియుచు పార్వతి ఈలాగు ప్రశ్నించెను. పరాత్పర గురువరా జగతికి గురువులు మీరే కదా. ఓంకార రూపదేవ సురాసుర ప్రణతులు మీకే కదా. బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు దేవగురు బృహస్పతి సైతము మీకు ప్రణమిల్లుతారు. ప్రభువరా మీరెవరికి మొక్కిరి. జై గురుస్వామి. జై గురమ్మ.
జై గురు అందరికి. గురు పరంపర పూజ. అట్లా ఈ 24 గంటలు అంతర్ముఖంలోనే ఉండడం వల్ల, సమాధినిష్ఠుడై కూర్చోవడం వల్ల వ్యవహారములన్నీ జరిగేట్టు ఉంటాయి. కాబట్టి కొన్ని జీవనశైలి ప్రారంధయుతమైనటువంటి కర్మల వల్ల నీవు చేయాల్సినవి, నువ్వు కట్టుకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి పనులు కూడా నువ్వు చేసుకుంటూ చేయాలి. కాబట్టి 24 గంటలు దాని మీద కేటాయించలేం. కాబట్టి తద్వారా ఏమైందంటే, ఒక రోజు కొన్ని గంటలు 6 గంటల సేపు నిద్ర, 6 గంటల సేపు స్వాధ్యయనము, 6 గంటల సాధన, 6 గంటల దైనందిన జీవితము, ఇట్లా 4 భాగాలుగా విభజించుకుంటే 24 గంటలను సరిగ్గా గనక నువ్వు ఏర్పాటు చేసుకుంటే, 24 గంటలు అనేటివి సరిగ్గా ఏర్పాటు చేసుకోవడం అంటే టైం మేనేజ్మెంట్. టైంను సరిగా మేనేజ్ చేసుకోగలిగితే మిగిలిన సమయాన్ని అప్పుడప్పుడు కేటాయించినప్పటికీ కంటిన్యూ ఇదేనో అని లేకుండా అప్పుడప్పుడు మననం ఖాళీగా ఉన్నప్పుడు వేరే విషయాల మీదకి పోకుండా పనిలో నిమగ్నం అయ్యావు, ఆ పని మీద ఉన్నావు, ఖాళీ సమయం దొరికింది, ఖాళీగా విశ్రాంతి కూర్చున్నావు అక్కడనే పనిచేసే చోటే, వరుసగా ఏకబిగిన 6 గంటలు ఎవరు ఏమీ చేయరు. అథవా ఉద్యోగానికి వెళ్తే తప్ప. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాడు, 8 గంటలు అక్కడ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ప్రయాణం, మళ్ళీ వచ్చే ప్రయాణం, పోయే ప్రయాణం, ఇలాంటివి ఉంటాయి. అట్లా తీసుకున్నప్పటికీ కూడా, అట్లా తీసుకున్నా కూడా ఆడ కంటిన్యూగా కాకుండా విశ్రాంతి ఉంటుంది కదా మధ్యలో. ఆ విశ్రాంతి సమయంలో కూడా మధ్యలో కూడా అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో డ్యూటీ చేసే సమయంలో కూడా అనేక అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. వింతైన విషయం ఏమిటంటే, అదే పనిగా వ్యవహారంలో నిమగ్నమైన వారికంటే ఈ ఆధ్యాత్మిక సాధన యందు ఆరితేరినటువంటి వాడి బుద్ధి మరింత సూక్ష్మతమంగా పనిచేయడం వల్ల ఇతరులకు ఎంతో తన్నుకుంటే కానీ అర్థం కానటువంటి విశేషాలు, రానటువంటి ధైర్యాలు వీనికి రెప్పపాటులోనే వస్తాయట, రెప్పపాటులోనే కలుగుతాయి. ఈ అంతర్ముఖంగా పయనించేవానికి, ఆధ్యాత్మికంగా కొంచెం అంతర్ముఖంగా పయనించేవాడికి బుద్ధి సునిశ్చితత్వం వచ్చేసి ఉంటుంది. కాబట్టి అదే పనిగా ప్రయత్నించి అదే పనిగా ఈ వ్యవహారంలో నిమగ్నమయ్యి వాడు ఆలోచనాపరంగా దేని గురించో చేసి 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 ఏం చేసినా తట్టనటువంటి సులభంగా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఆరితేరినటువంటి వాడి బుద్ధి చాలా సూక్ష్మతమంగా పనిచేయడం వల్ల ఆ ఇతరులకు ఎంతో తన్నుకుంటే కానీ అర్థం కాని విశేషాలన్నీ వీనికి క్షణంలో తెలిసిపోతాయట. ఆ విధంగా బుద్ధిని సునిశ్చితత్వం వచ్చేసింది. బుద్ధి అనేక విషయాలు, వేలాది లక్షలాది విషయాల పట్ల పోయే కొద్దీ కష్టమవుతుంది దానికి. కాబట్టి విషయాల నుంచి ఉపసంహరించుకొని ఖాళీ దొరికినప్పుడల్లా అంతర్ముఖంగా కనుక ప్రయాణిస్తే అటువంటి బుద్ధి సునిశ్చితత్వం ఉండేవానికి వీళ్ళు అదే పనిగా ప్రయత్నించితే కూడా ఏమీ సులభంగా తెలియబడినవన్నీ కూడా సులభంగా కలుగుతాయట. మనకి ధైర్యము సులభంగా కలుగుతుంది, ఏదైనా కూడా అర్థము సులభంగా అవుతుంది, మాత్రంగా కలుగుతాయట. అందువలన వ్యవహారములో లోటుపాట్లు కూడా వస్తాయని భయపడాల్సిన అవసరం లేదట. మిగతా ఇవన్నీ మధ్య మధ్యలో ఆలోచనలు చేస్తుంటే వ్యవహారంలో ఏం కావు. ఈ మధ్య మధ్యలో ఈ విధంగా టైం దొరికినప్పుడల్లా అంతర్ముఖంగా కనుక నువ్వు ఆత్మనిష్ట వైపు, బ్రహ్మనిష్ట వైపు మనసును కలిగించగలిగితే బాహ్య విషయాలని తగ్గిపోయి ఇంకా సులభతరంగా కాబట్టి దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ప్రారంభం చేసేటప్పుడు ఉత్తములుగానే ఉంటారు, కానీ ఈ రకమైనటువంటి దీనివల్ల బుద్ధి సునిశ్చితత్వం ఏర్పడి అథవా వివేకం ఇంకా స్థితిలోకి పోయిందనుకో, మూడిట్లో ఉత్తమమైనటువంటిది తత్వ విచారణ అని, మధ్యమమైనటువంటిది
మంత్రం విని మంత్రాన్ని జపిస్తూ, ఆ మంత్రాన్ని జపిస్తున్నటువంటి దాంట్లో చేయడమని. ఇక కొంచెం ఏదో ఒక వచ్చాడనుకో మామూలు జీవుడి స్థాయికి, వాడికి కళ్ళ ముందు కనపడేదే కాబట్టి ఇంకప్పుడు ఏం చేయాలి? అథవా ఇంకా వివేకం పడిపోతే, ఇంకా కిందికి వస్తే మామూలు ఏం చేయాలట అంటే అధమాధమం తీర్థాటనం. ఇంక మనకి మామూలు స్థితిలోకి వచ్చి మామూలు జీవుడుగా ఉన్నాడు. ప్రపంచాన్ని, జగత్తును కంటితో చూసేదాన్ని మాత్రమే నమ్ముతున్నాడు. ఇంకా వాని లోపలికి తొంగి చూసుకునేటువంటి సామర్థ్యం వైపుకు పోలే. ఆ ఆలోచన కలగలే. అట్లా ఏదైనా గురువునో, గురుపాదమునో పట్టలే. తనకు తానుగా ఆ విధమైనటువంటి ఎక్కడో తెలుసుకుందాం దీని గురించి అనే ఆలోచన రాలే. ఈ 3 రకాలోళ్ళేమో ఒకరు మంత్రాన్ని ఉపాసిస్తున్నారు, ఒకరేమో శాస్త్రాన్ని గురించి చదువుకుంటున్నారు, ఒకరేమో ఇక గురువు దగ్గరికి పోయి తనలోకి తాను తొంగి చూసుకున్నవాడేమో తత్వ విచారణ చేస్తున్నాడు. ఈ ఏమీ లేకుండా ఇంక 3 స్థితులు అయిపోయి 4వ స్థితిలోకి ఇంకా కిందికి దిగజారొచ్చిండేవాడేమో ఇక ఏం వాడు కనపడేదాన్ని చూసి దాన్ని నమ్ముతాడు కాబట్టి, కనపడే దాని వల్ల నాకేదో ఫలితం కలుగుతుందనే భావనలో ఉంటాడు కాబట్టి, మిగతా జనులంతా ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కాబట్టి, నేను కూడా ఆ విధంగా చేయాలనే ఆలోచన వానికొచ్చి, వాడేం చేస్తాడంటే, ఇంకా కొద్ది స్థాయికి పడిపోతే, అప్పుడేం చేయాలంటే అధమాధమం తీర్థాటనం. అన్నిటికంటే అధమాధమైనది తీర్థాలను దర్శించడం. ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా అన్ని చోట్ల ఎక్కడైనా పోయినా కూడా అక్కడ అదే ఉంది అని గుర్తించలేకపోవడం. సరే, అక్కడ ఏదో అందంగా ఉండేదాన్ని బాహ్యంగా వాళ్ళు చేసిన కష్టం అదంతా తయారు చేశారు, చూసొద్దాం అనుకుంటే చూసి రావచ్చు. కానీ చూసి ప్రత్యేకంగా దాని మీద ధ్యానించి దాని మీద పెట్టే స్థితి ఆడుండదు. అడిగి పోయి చూడడము, ఇక తిరుక్కొని ఇంకో చోటికి పోవడము, అట్లే 4 రోజులో 15 రోజుల్లో పోతే అవన్నీ చూసుకుంటా అవుతుంది. చూసినోడు మళ్ళా భావనలో మళ్ళా వేరే రకంగా అంటే, మనం పోయినామనుకో మనం మామూలుగా చూస్తాం దాన్ని. ఒక కాశీనో, ఒక రామేశ్వరమో ప్రతి సంవత్సరం మానవులందరూ ఒక సంవత్సర చక్రభ్రమణం పెట్టుకోండి. ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడికో ఒక చోటికి దేవాలయ దర్శనం, లేదా క్షేత్ర దర్శనం, ఆరామ దర్శనం ఏదైనా పెట్టుకోండి. ఆరామ దర్శనం అంటే ఆరామం అంటే బౌద్ధారామాలను బౌద్ధులు ఎక్కడైతే గుడుల్లాగా కట్టుకొని ఉంటారో దాని పేరు ఆరామం. మనం కట్టుకునే గుళ్ళేమో గుడులు. అట్లా దేవాలయ దర్శనం, క్షేత్ర దర్శనం అంటే పుణ్యక్షేత్రాలని ప్రత్యేకంగా పేర్కొన్నటువంటివి, ఇంకా నదులు వాటి దగ్గర ఏర్పాటైనటువంటి దాన్ని ఆరామ దర్శనం అంటే ఆ బౌద్ధ ఆరామాలను దర్శించడం. అట్లా ఏదైనా పెట్టుకోండి. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పనిగా పెట్టుకోండి. పోతారు, ఆ ప్రాంతానికి పోయినారు, మహనీయుల్ని పెట్టుకోండి, మహనీయులను పెట్టుకునే పనిగా పెట్టుకోండి అని. ఇక మేము తిరువన్నామలై పోయినప్పుడు, నిజానికి మద్రాసులో ఉన్నాము అప్పుడు. మా బావమరిది బిడ్డది పెళ్ళైతే ఆ కంచికి పోయినాం బట్టలు తీసుకునేకి. ఆ రోజంతా అదే పని అనమాట. ఇంకా ఆడవాళ్ళు చూడడం అంటే ఇక ఓపిక ఉండాలి. 20 గంటలు, 30 ఎన్ని గంటలైనా సరే ఇంకా పగులల్లా అన్ని దుకాణాలు ఎతికి ఆళ్ళ బట్టలు అయిపోయినిచ్చి ఏం చేద్దాంరా తిరువన్నామలై ఇక్కడి నుంచి దగ్గరగా పోదాము అక్కడ అని వీళ్ళు అన్నారు. తిరువన్నామలై అంటే అదే అరుణాచలం. అక్కడికి పోదాము అని అంటే అక్కడికి పోయినాము. 2 కార్లు ఉండే, మా కారు ఒకటి, వాళ్ళది. అక్కడ పోయిన తర్వాత పోయిండే సమయం ఆ కార్తీక మాసం, వేలాది లక్షలాది దీపాలు మొత్తం కాంపౌండ్ అంతా అవే, ఇంకేం లేవు. ఇక అసలు ఊపిరి పీల్చుకోవడానికి తగినంత కూడా అట్లా లేకుండా అంతలక్క బాగా చుట్టుకుంది దేవాలయం అంతలక్క. ప్రతి లోపల మళ్ళీ అనేకం ఉన్నాయి కదా దేవాలయాలు, చిన్న చిన్నవి. మళ్ళీ వాటన్నిటిలోనూ అది అంతలక్క తిరిగి ఇంక నేను అంత ఊపిరాడని స్థితిలో ఉంది. నేను బయట నిలబడి ఉంటే మీరు చూసుకొని రండి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అక్కడ టీ కొట్టు పెట్టుకుంది ఒక ఆయమ్మ, తెలుగు ఆయమ్మ. టీ తాగి పోయిన తర్వాత గుర్తొచ్చింది, ఇక్కడ
రమణ మహర్షి వాళ్ళ ఆశ్రమం ఉంది కదమ్మా ఇక్కడ, ఈ ఊర్లోనే కదా ఎక్కడో అని అడిగాను నేను. నాకు గుర్తొచ్చింది అనమాట. అంతకుముందు వెంకటాచలం అక్కడికి పోయి అక్కడే స్థిరపడేది అవన్నీ. సో ఇక్కడనే నాయన ఇటు నుంచి అంతే 2 కిలోమీటర్లు ఉంటుంది అంతేను అని చెప్పింది ఆయమ్మ. పోతానే ఇంక సరే ఇంత దూరం వచ్చినాము, ఈ గుళ్ళన్నీ తిరిగినాము, రమణ మహర్షి శాస్త్రం చూడకపోతే ఎట్లా అని చెప్పి ఇక బయట అట్లే వేచి ఉండి మా వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా డ్రైవర్లని పిలుచుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఏ శబ్దము లేదు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఫారిన్ వాళ్ళతో సహా వాళ్ళ చేతిలో బుక్ పట్టుకొని కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు, కొంతమంది ధ్యానంలో కూర్చున్నారు. నిశ్శబ్దంగా ఒక సూదేస్తే వినపడేంతగా అంత నిశ్శబ్దంగా ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ. మేము లోపలికి పోయి అట్లా కలిగి తిరిగిన తర్వాత ఆ సమావేశ మందిరం అని ఒకటి ఉంది, ఆయన విగ్రహం ఉండే చోట పోయి కూర్చున్నాం. మేము కూడా ఒక చోట మూల గోడ కానుకొని కాసేపు ధ్యానం మాదిరి కూర్చుందాం ప్రశాంతంగానే. అట్లా ఆ ప్రాంతంలో ఉండే మహనీయులు ఎవరైనా ఇటువంటి బోధనలు చెప్పిన వారు ఏదో ఒక ఏ బోధన చెప్పిండని వాళ్ళు ఆ బోధ చెప్పిండేటువంటి దాంట్లో ఒక మహనీయులుగా తత్వ విచారణ చేసినటువంటి వాళ్ళు ఉంటే అక్కడ కూడా పోతే అక్కడ మేలు. ఆ పోయినందుకు తీర్థ ప్రదేశాలు చూసినట్టే గాక ఇటువంటి మహనీయులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్మారకంగా ఉన్నటువంటి గుర్తులను వాటన్నింటి సందర్భం ఒకవేళ నిజంగా గురువులే ఎక్కడైనా ఉండి జీవించి ఉన్న గురువులు కూడా ఎక్కడైనా ఉంటే వాళ్ళు పలానా చోట అంటే అటు దర్శించినా పర్వాలే. లేదంటే వాళ్ళు స్మారకంగా కట్టి ఇట్లాంటివి ఉంటే కూడా దాన్ని దర్శించినా పర్వాలేదు. కాబట్టి ఇట్లా మహర్షులను, మహనీయులను సందర్శించుకొనుకే ఈ తీర్థాటనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏ ప్రాంతానికెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, బ్రహ్మకుమారి ఆశ్రమం ఇలాంటి ఆశ్రమాలన్నీ అంతటా ఉన్నాయి. ఏదో వాళ్ళు ఏది బోధించినా కొంతవరకైనా దాంట్లో వాళ్ళ సిద్ధాంతాల వైపు మనము కొంచెం చూడగలిగేటువంటి ఇదొస్తుంది ఆయా ప్రాంతాలకు పోయినప్పుడు. కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. అంతటా ఉన్నాయి ప్రపంచమంతటా. ఇప్పుడు రామకృష్ణ మిషన్ లాంటిది ఒక్క వివేకానందుని వల్ల రామకృష్ణ మిషన్ ప్రధానమైన కేంద్రాలు స్థాపించింది. హైదరాబాద్‌లో రామకృష్ణ మిషన్ ఉంది. మద్రాసులో రామకృష్ణ మిషన్ ఉంది. అన్నిటికీ కేంద్ర స్థానం కలకత్తాలో ఉంది. వాళ్ళేం చేశారంటే మళ్ళీ కేవలం ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక చింతనలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వీటన్నిటితో పాటు కొంత విద్యా విజ్ఞానాన్ని అందించే ఈ ఇంగ్లీష్ నైపుణ్యం వేరే దేశాలకు పోయే వాళ్ళు ఉంటారు కదా! ఉద్యోగాలకు. దాన్ని ఉచితంగా క్లాసులు నిర్వహించడం. ఇక ఎవరైనా ఆధ్యాత్మిక విద్యలో నేర్చుకునేటట్టయితే వారానికి ఓ 4 క్లాసులు నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. మేము దానికి దగ్గరలో రామకృష్ణ మిషన్‌కు దగ్గరలోనే మధ్యలో మా పిల్లల్ని కోచింగ్ కోసం పోయినప్పుడు దగ్గరలో ఉంటిమి. పోయి చూస్తే ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. రా రామకృష్ణ మిషన్ ద్వారా అనేకమైనటువంటి అనువాద గ్రంథాలు వెలువరించి ఈ బోధామృతం అనేటువంటి రామకృష్ణ బోధామృతం అని ఒక గ్రంథం వెలువరించారు వాళ్ళు గూడా. దాంట్లో దాన్ని తీసుకున్నాం. ఎక్కువ భాగం ఆర్తోబోధ ఉంది. అయినప్పటికీ అట్లాంటి చేసే చోటికి పోతే వాళ్ళ దానితో పాటు ఇతరత్రా అనేకమైనటువంటి గ్రంథాలు కూడా అక్కడ లభ్యమయ్యే స్థితి ఉంటాది మనం పోయినందుకు. అట్లాంటి సందర్శించి లేదంటే ఊరికే మామూలుగా పోతే పుణ్యస్థలాల కాడ అన్ని వస్తువులు పెట్టింటారు. మళ్ళా ఏటికన్నా పో ఈ గోలే అనమాట. ఇప్పుడు ఆ గుడికాడికి ప్రసిద్ధి చెందింది అంటే మళ్ళీ మళ్ళా వాడు తపేలాలు అమ్మేవాడు, చెంబులు అమ్మేవాడు, గ్లాసులు అమ్మేవాడు మా వస్తువులన్నీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మార్కెట్ చేసేస్తారు 2 పక్కల. ఆ గుడికి పోదావో ప్రేమొస్తుందంటే తిరుపతికి పో, లేదంటే ఇంకో చోటికి పో, మొత్తం అంతా మళ్ళా చుట్టూ వస్తువులు, గిలకలు, పిల్లలు కొనుక్కునేటివి ఏ వస్తువులు ఉంటాయి. ఇవి మీరు దీనికి రామకృష్ణ మిషన్ లాంటికో, చిన్మయ మిషన్ లాంటికో, బ్రహ్మకుమారి మిషన్ లాంటికి పోయినారనుకో, ఇక అనేకమైనటువంటి తత్వ గ్రంథాలు, ఇతర గ్రంథాలు అనేకమైనటువంటి గ్రంథాలు కూడా దొరుకుతాయి. అక్కడ కార్యక్రమం ఏం జరుగుతుందో దాని పట్ల కూడా పరిశీలించొచ్చు. అట్లా ఆశ్రమాలు అంతటా వ్యాపించి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సందర్శనకు వెళ్ళవచ్చు అక్కడికి పోయినప్పుడు. అక్కడ ఉన్నటువంటి మహానుభావుల యొక్క పరిచర్య చేసి చతుర్వేద శుశ్రూషలను ఆశ్రయించి వారికి ఆ సేవలను అందించి
వారు మనకు చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి బోధన గ్రహించి వచ్చామనుకోండి అట్లా తీర్థాటనం చేసినప్పుడు, అది కూడా తీర్థాటనమే, అది కూడా తీర్థాలను సందర్శించినట్టే. అట్లా మహానుభావులు ఎవరైనా దొరికితే అక్కడికి పోయొచ్చేది కూడా. కాబట్టి కానీ మనం ఏం చేస్తున్నాము అట్లా చేయకుండా అంటే చకచకా రిజర్వేషన్ చేయించుకోవడం, చకచకా పరిగెత్తడం, చకచకా కొండపైకి వెళ్ళడం, చకచకా గుండు కొట్టించుకోవడం, చకచకా దర్శించుకోవడం, లడ్డూలు తీసుకోవడం, చకచకా తిరిగి వచ్చేయడం. ఇదంతా 24 గంటల్లోనే అయిపోతుంది. కానీ ఈ చకచకాలో ఎక్కడైనా స్థిరత్వం వచ్చిందే? స్థిరత్వానికి గురించినటువంటి ఆలోచన వచ్చిందా? మానసిక స్థిరత్వం కలిగిందా? స్థిరమైన బుద్ధి కలిగిందా? లేదా ప్రవృత్తి నుండి నివృత్తికి మారామా? ప్రవృత్తి నుంచి నివృత్తికి మారేటువంటి ఆలోచనన్నా వచ్చిందా? ఏం రాలే. అంతా అర్జెంట్ పోయి చకచకా పూర్తి చేసుకొని రావాలి. మానసిక స్థిరత్వం రాలే, స్థిరమైన బుద్ధి రాలే, ప్రవృత్తి నుంచి నివృత్తికి మారేటువంటి ఆలోచన రాలే. నివృత్తి నుంచి మనం ఏమైనా నిర్వాణ స్థితికి ఎదిగామా? నిర్వాణ స్థితికి. నిర్వాణము అనేది ప్రతిపాదించాడు బౌద్ధుడు. నిర్వాణ స్థితి అంటే ఉన్నప్పటికీ కూడా, శరీరం అనేది ఉన్నప్పటికీ కూడా, ఆ గుర్తెరుగుతున్నది ఏదైతే అది లేనటువంటి స్థితి, నిర్వాణం చెందినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళడం. ఆ స్థితికి ఎదిగామా? బౌద్ధ ఆరామాలు సందర్శించినాం. బౌద్ధ ఆరామాన్ని సంబంధించి బుద్ధుడు ఏం చెప్పాడు? కొన్నైనా ఆయన సూత్రాలు ఏం చెప్పాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. ఎదిగామా అంటే అది కూడా లేదు. ఆ దర్శన కాలంలో నువ్వు నిర్వాణ స్థితిలో ఉండేటటువంటి స్థితిలో ఉండాలి. ఆ దర్శించే స్థితిలో ఎట్లుండాలి నువ్వంటే, నిర్వాణం చెందినటువంటి స్థితిలో, ఏ విధమైనటువంటి కోరికలు, ఏ విధమైనటువంటి ఆశ, నిరాశలు లేనటువంటి, ఏ విధమైనటువంటివి లేనటువంటి స్థితిలో, నిర్వాణ స్థితిలో ఉండేటువంటి స్థితిలో నువ్వు ఆ దర్శన సమయంలో ఉండాలి. అది దేవాలయ దర్శనమైనా కావచ్చు, సద్గురుమూర్తి దర్శనమైనా కావచ్చు, ఏ దర్శనమైనా ఆ దర్శనంలో నువ్వు ఎట్లుండాలి అంటే నిర్వాణ స్థితిలో ఉండాలి. నివృత్తి మార్గంలో ఉన్నటువంటిది ఏది అంటే అన్నీ నివృత్తి కాగా ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేనటువంటి స్థితిలో, నిర్వాణ స్థితిలో నువ్వు ఉండాలి. ఆ నిర్వాణ స్థితిని గురించి ఆ బౌద్ధారామాలన్నీ బోధించేటివి ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ కూర్చొని చెప్పే ఆచార్యులు లేరు కాబట్టి ఆ కట్టినవి అట్లే ఉన్నాయి. మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉంది బౌద్ధారామం. దాదాపు శాతవాహనుల కాలంలో కట్టారు. అది 2300 2400 ఏళ్ళు అయింటుంది. ఇక ఇంకో బౌద్ధారామం తెలంగాణలో నాగార్జున కొండ ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిన కొండ. ఆ కొండ మీద ఉంది. అదంతా సుమారుగా శిథిలమైంది. దాని మీద ఏమో పర్యాటక శాఖ వాళ్ళు పెట్టారు. అదే ఓ బౌద్ధారామం. ఆరామాలు ఉన్నాయి కానీ బోధించేవాళ్ళు లేరు. బోధించేటువంటి ఎవరో ఎక్కడో ఓ చోట ఉన్నారు ఆ బోధించేవాళ్ళు. కాబట్టి అది ఏ దర్శనమైనా సరే, ఆ దర్శనం వల్ల నీకు నిర్వాణ స్థితి ప్రాప్తించేటట్టు ఉండాలి. కేవలం చూసుకొని దర్శనం వల్ల కేవలం దాన్ని చూసుకొని కళ్ళతో చూసుకొని వచ్చేటట్టుగా ఉండకూడదు. అప్పుడు మాత్రమే నీతో ఆ దర్శనాన్ని తెచ్చుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే ఆ దర్శనం నీలో నిలబడి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీకు సూక్ష్మమైనటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో మెలకువగలిగేటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనందరం హృదయ స్థానంలో నిద్రపోతున్నాం. అందువల్ల ఏమైంది? మనం బుద్ధిని అధిగమించి మహత్తత్వాన్ని ఆశ్రయించి, ఆ మహత్తత్వం కంటే అవ్యక్తము, అవ్యక్తం కంటే పరుడైనటువంటి ప్రత్యేగాత్మ స్థితికి ఎదగలేకపోతున్నాం. ఆ స్థితికి ఎదగాల్సిన స్థితి ఏంటి అంటే, ఆ ఎదగాల్సిన స్థితిలో మామూలుగా ఆ హృదయ స్థానంలో నిద్రపోతున్నాం. దానివల్ల ఏమైందంటే మనము బుద్ధిని అధిగమించి మళ్ళా బుద్ధి కంటే ముందున్నటువంటి మహత్తత్వాన్ని అధిగమించి, దానికంటే ముందున్నటువంటి అవ్యక్తాన్ని, అవ్యక్తం కంటే పరుడైనటువంటి ప్రత్యేగాత్మను, అవ్యక్తం కంటే కూడా పరుడైనటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో
స్థితికి ఎదగలేకపోతున్నాం. ఎప్పుడు పనిముట్ల దగ్గరే ఆగిపోతున్నాయి. ఎప్పుడు పనిముట్ల దగ్గర అంటే ఈ పనిముట్లు ఇవి. ఇంద్రియాలతో కూడినటువంటి చేసేటువంటి పనిముట్ల దగ్గర ఆ పని దగ్గరే ఆగిపోతున్నాం. అవతలికి పోకుండా. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే పనిముట్ల స్థితిలో నుంచి పైకి ఎప్పుడు పనిముట్ల దగ్గర ఆగిపోతున్నాం. ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి మనస్సు వరకో, బుద్ధి వరకో వెళ్ళి ఆగిపోతుంది. అటునుంచి అవతలకి పోయినటువంటి అవతల స్థితులను గూడా ము మ ముఖ్యమింక. అక్కడే ఆగిపోయేది గాకుండా గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని దాటుకోగలుగుతాం. ఈ వ్యవహారంలో, ఈ విచారణలో తెలుసుకోవాల్సింది విచారణలో తెలుసుకుంటూ పోయి ఒక్కొక్క మెట్టెక్కి మళ్ళా కిందికి దిగి రాకుండా ఉండేటువంటి స్థితిలో నిలిచిపోవాలంటే, ఈ స్థితిలో ఏం జేయాలి? వెనక్కి నీలో ఆంతరికంగా విచారించుకుంటూ పోయిన తర్వాత అందుకని మొదట్లోనే సాంఖ్యం పెట్టారు ముందు. ముందు నిన్ను గురించి, నీకు కారణమైనటువంటి సృష్టి గురించి, దాంట్లో నుంచి నువ్వు ఎట్లా ఉద్భవించావు ఇవన్నీ తెలుసుకోవడం పెట్టారు. కాబట్టి మళ్ళా వెనక్కి విచారణ మళ్ళీ వెనక్కి. ఇక్కడ దాకా వ్యక్తమైండే స్థితిలో నుంచి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో చుట్టూ ఉన్న దాంతో తాదాత్మ్యం చెందే స్థితిలో నుంచి వెనక్కి నీలో విచారణ చేసుకుంటూ పోతే ఈ విధమైనటువంటి స్థితిని పొందుతారు. వాటన్నిటిని అధిగమించి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి మనస్సు, బుద్ధి వరకే కాకుండా గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి అంటే దీనితో తాదాత్మ్యం చెందకుండా ఈ తాదాత్మ్యం చెందుతుందంతా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇక్కడ 4 లక్షణాలు ప్రదర్శించుకుంటూ ఉన్నటువంటి స్థాయిలో కంటే పైకి ఎదిగితే ఆ పైన ప్రకాశించే ఒకటి వీటన్నిటిని దాని యొక్క ప్రకాశంతో వెలుగుతున్నాయి. అయితే ఆ పైనది ఏమవుతుంది? దీనితో సంగమించకుండా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో అది ఉంది. ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి గుణాతీతమైనటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ మిగతా దాన్ని అర్థం చేసుకుని మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని కూడా దాటగలుగుతాం. బుద్ధి, మనసు పరిధిలో నుంచి దాటుకొని ఇంకా వెనక్కి పోవాలి. కాబట్టి అట్లా దాటుకోగలగాలి అంటే అవ్యక్తం స్థితిలో నుంచి ఇంక అవ్యక్తం కూడా లేనటువంటి వెనక్కి స్థితి లేకపోతే ఇంకేమీ లేదు అక్కడ. ఏమీ లేనటువంటి, ఏమీ సర్వము లేనటువంటి కేవలం చెలించకుండా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి అచలం తప్ప ఇంకొకటి లేదు. అవ్యక్తం కంటే ముందున్నటువంటి దాంట్లోకి పోతే ఇక వ్యక్తము లేదు, అవ్యక్తము లేదు. అవ్యక్తం ఉంది అంటే మళ్ళీ వ్యక్తమయ్యే అవకాశం దాంట్లో నుంచినే వస్తుంది. దాంట్లోనే సంకల్పం కలిగి దాంట్లో నుంచినే వ్యక్తమవుతుంది ఎప్పుడో ఒకసారి. అవ్యక్తం కూడా పోయినటువంటి స్థితిలోకి పోవాలంటే ఈ పద్ధతిలో వెళ్ళాలి. కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసింది ఏంటంటే ప్రాథమిక స్థాయిలో చేయాల్సింది సాక్షి సాధన. తాను సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ముందు ఆత్మస్థితి లేకపోతే ఆ తర్వాత ఆత్మస్వరూపం నుంచి అది కలగడానికి కారణమైనటువంటి అవ్యక్త స్థితిలో నుంచి మళ్ళీ నిర్గుణమైనటువంటి ఏది లేనటువంటి వ్యాప్తము సృష్టి కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎప్పటికీ చెలించకుండా, ఎప్పటికీ మార్పు లేకుండా, పరిణామశీలం కూడా కాకుండా మళ్ళీ జన్మకు కారణం వచ్చేటువంటి మళ్ళీ సృష్టి జరగడానికి కారణమయ్యేది కూడా ఉన్నటువంటి దాని స్థితి తెలుసుకుంటే దీని స్థితితో పని లేదు ఇంకా. కాబట్టి ముందు చేయాల్సింది ఏంటంటే ముందు ఆ సాక్షి సాధనగా నేనంటే శరీరంతో తాదాత్మ్యం చెంది వెంటనే గుర్తొచ్చేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలతో మనకు అలవాటైపోయినటువంటి వాసనలు, అంతకుముందు అనుభవంగా పొందినటువంటివి ఉంటాయి. ఆ అనుభవంగా పొందినటువంటి వాసనలు వచ్చి దాని వైపు ఆకర్షింపజేస్తాయి మళ్ళీ. కాబట్టి ఆ సాక్షి సాధన ఎవరైతే చేస్తారో ఆ సాక్షి సాధన వరకు పోతే వారు తత్వచింతనే చేయనీయండి, మంత్రజపమే చేయనీయండి, శాస్త్రచింతనే చేయనీయండి, తీర్థాటనం చేయనీయండి, ఏ సాధనలు చేసినప్పటికీ కూడా వాళ్ళు అట్లా సాక్షి సాధన కాటికి పోయిన వాళ్ళు ఏ సాధన చేసినప్పటికీ కూడా
అక్కడ పోయిన చోట దానితో సంగమించి ఓ చోట మూర్ఖత్వం ఉండొచ్చు, ఓ చోట దాని గురించి తెలియకపోవడం, ఓ చోట ఇట్లా ద్వంద్వాలు అన్నిటి ఉంటాయి. కాబట్టి దానికి అతీతంగా ఆలోచన చేస్తాడు అప్పుడు. ఎక్కడికి పోయినప్పటికీ, ఏం చేసినప్పటికీ, మంత్రజపం చేసిన, శాస్త్రచింతనం చేసినా, తీర్థాటనం చేసినా, ఏం చేసినా కూడా సాక్షిత్వ స్థితిలో ఉండేవాడు దాంతో సంగత్వం చెందకుండా ఉండి, ఏ సాధనలు చేసినప్పటికీ కూడా దానిలో నుంచి సాక్షిత్వాన్ని రాబట్టుకోవాలి. ఈ సాధనలన్నీ లక్ష్యం ఏంటంటే, ముందు నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉండి నేనే ఆ బ్రహ్మననేటువంటి స్థితిలోకి తెలుసుకోగలగడానికి ఈ సాధనంతా దానికే ఉపయోగించాలి. ఆ సర్వసాక్షిత్వం దిశగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సర్వసాక్షిత్వం. సర్వసాక్షి అని ఎవరిని అన్నారంటే సమిష్టికర్తను అన్నారు సర్వసాక్షి అని. ఇక్కడ ఆత్మ ఏ విధంగా నీకు ప్రకాశితంగా ఉందో, నీకంటే నీ పైన ఉందో, ఆ స్థితిలోనే సమిష్టిగా ఉన్నటువంటి గా కనపడేటువంటి పంచభూతాత్మమైనటువంటి సర్వ విశ్వానికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మే సర్వసాక్షిగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితి. ఆ సర్వసాక్షి, ఈ వ్యష్టిలో ఉన్నటువంటి ఆత్మసాక్షి, ఈ రెండూ కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. వేరువేరుగా భావించి వేరువేరుగా ఏకం అనేకం భవతైనప్పుడు అనేకాలుగా కిందికి వచ్చినచ్చు, కానీ వాటి మూలములో అది ఒక్కటి. కాబట్టి ఆ సర్వసాక్షి స్థితిలో సర్వసాక్షిత్వం స్థితిలోకి పోయేటట్టుగా ఈ సాధన అంతా ఉండాలి. సర్వసాక్షిత్వం దిశగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే, ఆ సాక్షిత్వ బలం చేత మాత్రమే ఆ మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని దాటగలుగుతావు. అధిగచ్చతి అంటే అధిగమించగలుగుతావు. తనన్నింటినీ అధిగమించగలగాలి. అన్నింటినీ అధిగమించగలిగేటువంటి స్థితి రావడానికి ఇవన్నీ అవసరమై ఉన్నాయి. సాక్షిత్వం లేకుండా మహత్తత్వాన్ని లేదంటే అవ్యక్తాన్ని ఎవరు దాటలేరు. ఎందుకంటే ఆ స్వరూపం, ఆ సచ్చిత్వ స్వరూపంలో ఉన్నప్పుడు తనలోకి తాను చూసుకుంటూ తానే వాటిని అధిగమించిన స్థితిలో తాను చేసే చర్యలను కూడా తాను చూస్తూ సాక్షిగా ఉంటూ, తాను అనేది ఏది ఏదైతే ఉందో అది సర్వవ్యాపకమైనటువంటి సర్వసాక్షి స్థితిలో ఉంది అనేది అవగతమైతే, అక్కడి నుంచి కిందికి రాకుండా దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిగతుల్ని తెలుసుకుంటుంది. తాననే భావన ఎట్లొచ్చింది, ఆ వచ్చినటువంటి తర్వాత కదా ఇదంతా దీంతో సంగమించి ఏర్పడింది. అది రాకముందు ఏ విధంగా ఉంది, సర్వసాక్షిత్వ స్థితిలో ఉంది. అది కూడా రాకముందు ఏమీ లేదు. గాఢనిద్రా స్థితిలో నువ్వు ఏ విధంగా ఏది లేనటువంటి స్థితిలో నీ ప్రాణం ఉన్నప్పటికీ, మిగతా జరుగుతున్నప్పటికీ, మెలక వచ్చి మళ్ళీ ప్రపంచం అనే విషయం జ్ఞాపకం చెందే వరకు ఏ విధంగా హాయిగా నిద్రపట్టిందనే విషయం కూడా మేల్కొని తెరవాల్సిందే. అట్లా ఏ విషయము తెలియకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావో, అట్లా జాగ్రత్త వ్యవహారంలో జరుగుతున్నటువంటివన్నిటినీ కూడా నువ్వు చూస్తూనే నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండి దాంతో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోయి, మళ్ళీ దానికంటే ముందున్నటువంటి అవ్యక్తము, మహత్వ అవ్యక్తమును కూడా దాటేటువంటి స్థితి వస్తుంది. ఈ సాక్షిత్వం అనే స్థితికి కూడా పోకుండా మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని ఎవరు దాటలేరు. కాబట్టి ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోలేరు. ప్రత్యేగాత్మ అనేది నీలోనే ఉన్నటువంటి 4వ అవస్థగా ఉంది. 3 అవస్థలను దాటినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి దానికి అతీతంగా ఉండే స్థితి కూడా ఇక అది స్థితి అనడానికి లేదు. అది దానికి అతీతంగా ఉండేది పరిపూర్ణ స్థితి. అంటే అది కేవలం స్థితి కానే కాదు, అది కేవలం భావనతో భావించి ఉండాల్సిందే అది. కాబట్టి ఈ ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోలేరు. ఈ విధంగా సాక్షిత్వాన్ని పొంది మహత్తత్వాన్ని, అవ్యక్తాన్ని దాటాలి. ఎవరు దాటుతారంటే ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకునే వాళ్ళు దాటుతారు. కాబట్టి ప్రత్యేగాత్మ స్థితిని ఈ విధంగా సాక్షిత్వాన్ని కూడా తెలియబడిన వాళ్ళు పొందలేరు, తెలుసుకోలేరు. కాబట్టి సర్వాంతర్యామిని, సమస్త జీవుల హృదయంలో ఉన్న అంతర్యామిని దర్శించుకోగలుగుతాడు. సాక్షిత్వ స్థితిలో సర్వసాక్షిగా ఉన్నటువంటి వాడు తాను పరమాత్మ వేరుగాడు. తర్వాత తాను సర్వజీవుల హృదయాల్లో ఉండే అంతర్యామిని కూడా దర్శించుకోగలుగుతాడు.
ఆ స్థితిలో ఉండేవాడు. హృద్దే హృద్దే సోర్ధు నతిష్టతి. హృద్దే సోర్ధు నతిష్టతి. అన్నా అట్లా కాదు. హృద్దేశే అర్జున తిష్టతి, హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున్ అర్జున్ ఇది జావత్ ఇది. అర్జున్కి చెప్తాను. హృద్దేశ అంటే జావత్ అన్ని అదే హృదయాలలోనూ నన్నే చూడు. అదే నువ్వు ఎక్కడ ఉంటావంటే హృద్దేశో సో సో అదే సో నేను కింద హృద్దేశోర్జున జావత్ తిష్టతి. సన్నగుంది ఇది. హృద్దే స్వర్జున తిష్టతి. అది సో అని పైకి పలుకుంటే అర్జునుడు వచ్చేస్తాడు అన్న. లేదా దాన్ని విడగొట్టుకుంటే హృద్దేశ అర్జున అతిష్టతి. అతిష్టతి అంటే లేనిది అని. కాబట్టి పరమాత్మను అర్జున అంటున్నాడు అనమాట. ఇది భగవద్గీతలో అది వాక్యాన్ని తప్పే. హృద్దేశ అర్జున తిష్టతి అంటే పరమాత్మ అడిగాడు అర్జునుడు, నాయన నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, ఎక్కడ నిన్ను పట్టుకోవాలంటే అందరి హృదయాల్లోనూ నేనే ఉంటా. కింద తాత్పర్యం అదే ఇచ్చారు. ఆ తాత్పర్యం. అన్ని హృదయాల్లోనూ తిష్టతి అంటే దాంట్లో అన్ని హృదయాల్లో తిష్టవేసి ఉన్నట్టుగా హృద్దేశోర్జున ఉద్దేశోర్జున తిష్టతి అనేది దాంట్లో నుంచి ఒక వాక్యం తీసుకున్నాడు, కింద ఇచ్చినట్లున్నాడు తాను. పరమాత్మను అడిగాడు అర్జునుడు, నాయన నువ్వు ఎక్కడ ఉంటావంటే నిన్ను పట్టుకోవాలంటే ఎక్కడ వెతకాలి అని అడిగితే, అని అర్జున నువ్వు అక్కడ ఇక్కడ వెతకబాక సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అనేటువంటి శ్లోకం చెప్పారు. అటువంటి యోగం చేయాలి. సర్వభూతముల యొక్క హృదయాంతరాలములలో ఉన్నటువంటి అంతర్యామి ఆత్మస్వరూపుడను నేనే. ఈ రకమైనటువంటి సమదర్శనం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు యోగి. కాబట్టి యోగి అంటే చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది, సర్వవ్యాపకమైనటువంటి నిర్ణయం ఉంది. అటువంటి యోగ స్థితిని మనం పొందాలి అంటే యోగాభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన యోగాభ్యాసాలంటే అవి ఏంటివి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంతో కాకుండా అవి కొన్ని ఉన్నాయి అనేకంగా. ఆ దాంట్లో అభ్యాస యోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏం అభ్యాసం చేయాలంటే ఈ రకమైనటువంటి తత్వ విచారణలో తెలిసినటువంటి వాడు అంతర్యామి అనేటువంటి సర్వాంతర్యామి అంటే సర్వభూతముల యొక్క హృదయాకాశంలో ఉండేటువంటి నన్ను అంతర్యామి ఆత్మస్వరూపుడు నేనే, అంతట్లోనూ ఉండేటువంటి ఆత్మస్వరూపుడుగా జీవుల్లో వ్యక్తుల్లో ఉన్నటువంటిదంతా కూడా నేనేను అని కృష్ణుడు చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి సమదర్శనం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు యోగి. కాబట్టి యోగి అంటే ఏమిటి, విశాలమైనటువంటి అర్థం ఉంది, సర్వవ్యాపకమైనటువంటి నిర్ణయం ఉంది. అటువంటి యోగ స్థితిని పొందాలి మనము. కాబట్టి యోగాభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అభ్యాసం చేసేటువంటి యోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి నిరంతరాయమానంగా మనం ఏం చేయాలంటే బుద్ధి గుహయందున్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కార సర్వాంతర్యమైనటువంటి సర్వజీవుల హృదయాంతరాళమునందు సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోవడానికి మానవులందరూ తప్పక ప్రయత్నించాలి. దాని ద్వారా ఈ అభ్యాసం ద్వారా ఏం చేయాలి? ఆ అభ్యాసం అంటే చెప్తున్నాను, నిరంతరాయంగా మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధి గుహలో ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కారాన్ని పొంది సర్వాంతర్యమైనటువంటి సర్వజీవుల హృదయాకాశంలో ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆత్మన వేరువేరుగా లేదు, నాలో వానిలో ఇంకొకరిలో ఇంకో జీవుల్లో ఇతరత్రా ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఆ ప్రకాశం ఏది, సర్వజీవుల హృదయాకాశంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను నేనే, అంతటా ఉన్నది ఆ నేనే కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో అంతటా ఉన్నటువంటి సర్వసాక్షిలో నేను కూడా ఉన్నాను, వేరుగా లేను. ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ప్రత్యేగాత్మ స్థితిని తెలుసుకోవడానికి మానవులందరూ ప్రయత్నించాలి. ఆ అభ్యాసం ద్వారా దీన్ని ప్రయత్నించాలి. ఈ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా
నిర్ణయ వాక్యంగా చెబుతున్నారు. ఈ విధానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ ప్రత్యేగాత్మ స్థితిని పొందేటువంటి విధానము ఇది ఇట్లా అయితేనే సాధ్యమవుతుంది. ఈ విధమైనటువంటి అభ్యాసం చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఈ బోధలో ఎలా చెబుతున్నారంటే, ఈ విధానంలో మాత్రమే మానవుడు తెలుసుకోగలడు. ఇంకేదైనా మార్గం ద్వారా, అన్యథా మార్గం ద్వారా ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. అంటే ఏమిటి? మానవుడు భౌతికమైనటువంటి ఆడంబరాలకు లొంగిపోతాడు. అయ్యవారికి, అమ్మవారికి వెండి కవచాలు, సువర్ణ కవచాలు, ఆలయానికి సువర్ణ కలశాలు, సువర్ణ గోపురాలు, ఇలా భౌతికపరమైనటువంటి ఆడంబరాలతో కూడినటువంటి పనులు చేస్తే ఇదైపోతే పోయింది. ఎవరు వాళ్ళు? నేనా? దివాకరనే. కాబట్టి ఏంది వేరే వేరే విధంగా ఏం చేస్తారంటే భౌతికపరమైనటువంటి ఆడంబరాలకు లొంగిపోతాడు. అంతా బాగా కట్టారు, గుడి కట్టారు, దాంట్లో విగ్రహం పెట్టారు, సరే దాన్ని పూజించుకోమన్నారు. దాన్ని ఏ భావనలో నువ్వు ఆ దేవుడో, శివుడో, రాముడో ఏదో పెట్టారు. ఏది పెట్టినే దాన్ని ధ్యానించి దాని వైపు ఒకవేళ తొంగి చూస్తే దానివల్ల ఏమైనా మార్గం ఉందా, ఫలితం ఉందా? దాంట్లో నుంచి నేను ఏ విధంగా వాళ్ళ యొక్క తత్వం తెలుసుకుంటే రూపం కాకుండా దాని తత్వం తెలుసుకుందామనే స్థితిలో కాకుండా ఏం చేస్తున్నారంటే ఇంకా కొంచెం అందంగా చేసింటే బాగుండు, ఇంకా దానికి పైన ఉండేటువంటి గోపురానికంతా ఆ రాయి లేకుండా రాయి చుట్టూ ఒక తొడుగు తొడిగింటే ఆ తొడుగు వల్ల బంగారు పూత పూయిస్తే అంత విలువ పెంచుకుంటూ దాన్ని చూసేదానికి భౌతికపరమైన ఆడంబరాలతో కూడినటువంటి పనులు చేస్తే నాకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? ఎట్లా కలుగుతుంది? బ్రహ్మాండంగా వచ్చినటువంటి లాభాలతో బ్రహ్మాండమైనటువంటి బంగారు కుర్చీని మళ్ళా దాని మీద పెట్టుకునేటువంటి వజ్ర కిరీటాన్ని బహుమతి ఇచ్చొచ్చాడు. ఎవరు? ఈ గాలి జనార్దన్ రెడ్డి స్వామివారికి. అంతా మొత్తం అక్రమంగా వచ్చినదే. ఆ బంగారు కుర్చీ, ఆ బంగారు కిరీటం పెట్టించాడు. పెట్టొచ్చిన తర్వాత 18 నెలలు జైల్లో ఉన్నాడు. వచ్చి ఇంకా అదేమన్నా తెగిపోయింది అంటే తెగిపోలే. ఓన్లీ బెయిల్లో ఉంచి బయట ఉన్నాడు అంతే. విచారణ జరుగుతూనే ఉంది. ఫైనల్గా ఏం జడ్జిమెంట్ వస్తుందని తెలుసు. కాబట్టి నీ చర్యల్లో భాగంగా ఇవన్నీ ఆడంబరంగా ఉండేటివి ఇచ్చినంత మాత్రాన, అవన్నీ స్వామికి సమర్పించినంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అదేం తొలగిపోదు. ఏంటో పోయి ఇచ్చొచ్చినా అంటే నాలో భాగస్వామిగా నేను దొంగతనం చేసుకొని వచ్చాను, ఆ దొంగతనం చేసిన వస్తువుల్లో కొన్ని తెచ్చి నీకు అక్కడ హుండీలోకేస్తా స్వామి అని అంటే ఆ తొలగిపోయేది ఏమీ ఉండదు. వేయడం అనేది వేసినప్పటికీ కూడా పుణ్యమార్గం ఏదైనా ఉంటే ఆ పుణ్యం చేసినందుకు మళ్ళా జన్మలోనో లేకపోతే ఆ ఫలితం వస్తుంది. కానీ ఆల్రెడీ చేసిన వాటికి ఆల్రెడీ చేసిన కర్మను అనుభవించేది ఎక్కడికి పోతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆ విచారణ భౌతికపరమైన దానికి కాకుండా విచారణాపరమైన తత్వం లేకపోతే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా సువర్ణ కంచెన కలశాలు, సువర్ణ కవచాలు, వెండి కవచాలు, సువర్ణ గోపురాలు, భౌతికపరమైన ఆడంబరాలతో కూడినటువంటి పనులు చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? అమ్మవారి గజమాల సమర్పణ, నిమ్మకాయల మాల సమర్పణ, రకరకాల మాలలు వాళ్ళు ఏదైతే ఏ వృత్తిలో ఉంటే దాని మాల తెచ్చేయడమే. ఇంకా ఇతరత్ర ఇత్యాది కర్మోపాసనలకు సంబంధించినటువంటి ఇతరత్ర మార్గములు కానీ లేదా అనేక యోగ మార్గములకు సంబంధించినటువంటి నిర్ణయములు కానీ లేక అనేక భక్తి మార్గములకు సంబంధించిన విధులు కానీ వీటితో సరిపెట్టుకోగలుగుతావా? వీటితో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సాధించగలుగుతావా? అది తెలుసుకోకుండా యోగ మార్గాలు లాంటివి, కర్మ మార్గం లాంటిది విచారణ ఉంది. యోగ మార్గంలో ఇతరత్ర మార్గాల్లో అనేక నిర్ణయాలు కానీ అనేకమైనటువంటి తత్వ విచారణ ద్వారా తెలుసుకోబడి దాన్ని దాటుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి మార్గం కాకుండా ఈ రకమైన దాంతో పొందుతావా?
ఆ పేరు రావచ్చు, ఆ పలానా ఆయన పలానా విధంగా ఇట్లా అని ఆడ బోర్డు పెట్టింటారు, రాయి మీద చెక్కించింటారు, వచ్చినాయి. ఆ రాయి మీద చెక్కించినటువంటి దానివల్ల పొందినటువంటిది ఏది, నీకు నీ లోపల పొందేది ఏది ఉండదు. అది ఓ రకమైనటువంటి నేను గొప్ప, నేను ఇట్లా ఇంత చేశాను అని చెప్పినటువంటి, అది కూడా ఒక బయటికి కనిపించినటువంటి అంత అంతంలో అంతఃకరణలో లోపల ఉండేటువంటి దాగి ఉన్నటువంటి అహంకారం. అది మనల్ని తాను చేసినది అక్కడ వేయించుకొని వాళ్ళ వల్ల ప్రశంసలు పొంది చేయడం అనేదంతా. కాబట్టి దీనివల్ల దీంతో సరిపెట్టుకోగలవా? దీంతో నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని సాధించగలవా? ఆత్మజ్ఞానాన్ని అంటే నివృత్తి మార్గం ద్వారా మాత్రమే నువ్వు నివృత్తి చేసుకునేటువంటి పద్ధతి దేంట్లో ఉంది అంటే, ఏ విచారణ ద్వారా విచారణ చేసి, ఏ గురువు ద్వారా ఆల్రెడీ ఆ స్థితికి చేరుకున్నటువంటి గురువు, అశరీర గురుమూర్తి లాంటి గురువు, అంటే అవ్యక్తమును కూడా దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ గురువు దగ్గర విచారణ జరిపితే నీకు నివృత్తి, ఒక్కటొక్కటి భ్రాంతి తొలగిపోతే నివృత్తి కలగడం అంటే భ్రాంతి తొలగిపోవడమే. భ్రాంతి బంధాలు తొలగిపోవడమే. అన్ని బంధాలు ఈ కుటుంబ పరంగా సంసారం, ప్రపంచం సర్వము ఉండేటువంటి బయటి బంధాలు, ఆంతరికంగా నీ మనసుకు చుట్టుకునే బంధాలు, భయాలు, ఈ సర్వము తొలగిపోవడమే కదా నివృత్తి. ఆ నివృత్తి మార్గం చేపట్టకుండా ఆ నివృత్తి ఇతరత్ర మార్గాల్లో కాదు అది. కాబట్టి నివృత్తి మార్గం ద్వారా మాత్రమే నువ్వు ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందగలుగుతావు. ఒకదానికంటే మరొకటి సూక్ష్మతమము అయినటువంటి గోలకముల నుంచి ఇంద్రియములు, ఇంద్రియముల నుంచి శబ్దాది తన్మాత్రలు, శబ్దాది తన్మాత్రల నుంచి మనస్సు, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి ప్రత్యేగాత్మ. ఈ క్రమంలో ఎవరైతే నివృత్తి మార్గాన్ని అనుసరించి ప్రయాణించి తమ లక్ష్యాన్ని చేరుకొని స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారో వారు మాత్రమే ఈ ఒక్క మార్గంలో మాత్రమే ఈ స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఈ ఒక్క మార్గంలో మాత్రమే పొందగలుగుతారు. ఈ సత్యాన్ని మానవులందరూ తప్పక గ్రహించాలి. మానవులందరూ తప్పకంటే అందరూ ఇక దాన్ని నమ్మి ఇతరత్ర మార్గాలు నమ్మిన వాళ్ళు అంత సులభంగా చేయలేరు. అవి వినిండే వాళ్ళు మళ్ళీ ఎవరికైనా చెప్పగలిగితే పక్కన వాళ్ళకు, వినిపోయినారు కాదయ్యా, మీకేముంది, మీకేం లోపం వచ్చా, ఏం ఉపయోగం వచ్చా, దేని గురించి తెలుసుకోగలిగితే, దేని గురించి తెలుసుకొని ఏ రకమైనటువంటివి మీకు ఆల్రెడీ ఉండేటువంటి నివృత్తి చేసుకొని బయటపడగలుగుతున్నారు. కాబట్టి అదంతా ఏమి ఆ బంధంలోంచి విడదీసేది కాదు. అది బంధముక్తి కలిగేటువంటిది అవుతుంది అని వీళ్ళు ఎవరైనా చెప్పగలిగితే, ఆ ఇన్నోళ్ళు ఎవరైనా అట్లా వచ్చి అంతకుముందు మామూలుగా ఈ మార్గాల్లో ఉన్నప్పటికీ ఈ మార్గం తెలిసిన వారి వెంబడితమైనా కూడా మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కటి ఆసక్తి కలిగితే ఒక్కొక్కటి విడిపోయేటువంటి స్థితి ఆ గురువే ఏర్పాటు చేస్తాడు. యచ్చే ద్వానసి ప్రాజ్ఞస్థ ద్వచ్చే జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్త దృచ్చే చాంత ఆత్మని అని నచికేతునికి చెప్తున్నాడు యముడు. ఓ నచికేతుడా, బుద్ధ్యాది వాగింద్రియ పర్యంతము, బుద్ధితో సహా వాక్కు ఇంద్రియ పర్యంతం అంతా కూడా ఆయా ఇంద్రియాలపై ఆయా ఇంద్రియ స్వరూపమై బహిర్గతమగు ఆత్మను బాహ్యమును నిగ్రహించి బాహ్యాంతరములకు మధ్యవర్తియగు వాగాది సర్వేంద్రియాత్మను మనస్సునందును మనోరూపాత్మక బుద్ధి ఎందును బుద్ధ్యాత్మను మహదాత్మ ఎందును మహదాత్మను కేవల నిర్వికార పరమాత్మ ఎందును నియమించి పరమాత్మ స్వరూపమును తెలుసుకున్నవారైను అని నచికేతునికి ఆ శ్లోకంలో చెప్పిన సారాంశానికి తాత్పర్యం చెప్పాడు. కింద విశేష వ్యాఖ్య రెండు చెప్పారు. ఏంటంటే, మరియు ఓ నచికేత, ఈ ఇంద్రియాలకు అంతరంగంగా ఉన్నటువంటి ఆత్మ ఉన్న ఎడల, ఈ ఇంద్రియాలకు ఈ ఇంద్రియాల లోపల అంతరంగా ఆత్మ ఉన్న ఎడల అందరికీ అనుభవం లేకి రావాలేను కదా. ఇంద్రియాలకు అంతరంగా ఉండేటట్టయితే అందరికీ అనుభవం లేకి రావాలి కదా.
ఆ ఆత్మ అనేది. అట్లా లోనికి రాకపోవటం కారణమేమని నీవు తలంపవచ్చును. అట్లా మరి ఆత్మను తెలుసుకోవాలి, దాని గురించి తెలుసుకొని పోవడానికి ఇన్ని రకాలుగా చెప్పారు కదా. బాహ్యేంద్రియాల నుంచి విరమించబడే అంతరేంద్రియాలు, వాటికి కలుగుతున్నటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు, వాటికి ప్రకాశం కలగజేస్తున్నటువంటి అంతరేంద్రియాల కాటి నుంచి మళ్ళీ మనస్సు, మళ్ళా బుద్ధి అనేటువంటి నిర్ణయంలోకి వెనక్కి చెప్పినటువంటివన్నీ కూడా ఈ అనుభవంలోకి రావాలంటే ఈ ఇంద్రియాలకు అంతరంగా ఉన్నటువంటి ఆత్మ ఎడల అందరికీ అనుభవంలోకి రావాలని కదా ఉంటే, అట్లా అనుభవంలోకి రాకపోవటకు కారణమేమి అని నీవు తలంచవచ్చు. వినుము, ఈ పురుషుడు సకల ప్రాణులందు గూఢముగా అతి సూక్ష్మంగా ఇండుట చేత, పురుషుడు అంటే ఇక్కడ ఈ మగవాడు మామూలుగా భౌతికంగా ఉండే పురుషుడు కాదు. ఎవరైతే దేహిగా ఉండి సర్వమునకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నాడో అది పురుషుడు. ఇక దేహంతో సహా జడ ప్రపంచం అంతా కూడా, మొత్తం దేహంతో సహా ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి. ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా ఈ పురుషుడు సకల ప్రాణులందరూ గూఢముగా అతి సూక్ష్మంగా ఉండడం చేత అందరికీ తెలియనట్టు ప్రకాశించట లేదు. అందరికీ తెలిసేకి ప్రకాశించేకి ఏముందంటే, ఈ పురుషుడు ఏ విధంగా సకల ప్రాణుల్లోనూ గూఢంగా ఉన్నాడు, అతి సూక్ష్మంగా ఉన్నాడు, బయటికి కనిపించేటట్టుగా ఏది లేదు. విచారణతో విచారించుకుంటూ పోతే తప్ప తెలియబడదు. అందరికీ తెలియనట్టు ప్రకాశించట్లేదు. ఏకాగ్రత కలిగి సూక్ష్మమైనటువంటి వస్తువులని సూక్ష్మమైనటువంటి స్థూలంగా ఉండేటువంటి కాకుండా ఏకాగ్రత కలిగి సూక్ష్మమైనటువంటి వస్తువులను పరిశీలించి అలవాటు కలిగినటువంటి సూక్ష్మ బుద్ధితో సూక్ష్మమైన వస్తువులను చూచుటకు సమర్థత కలిగినటువంటి జ్ఞానులచే చూడబడుతున్నాడు. ఈ ఏకాగ్రత కలిగినటువంటి వాడయ్యండి, ఆ ఏకాగ్రతతో సూక్ష్మమైన దాన్ని పరిశీలించి అలవాటు కలిగిన వాడయ్యుండి, ఆ అలవాటు కలిగినటువంటి ఆ వస్తువులను సూక్ష్మమైనటువంటి దాన్ని దర్శింపగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి జ్ఞానుల చేత, ఆ జ్ఞానులు ఎవరైతే అయ్యి ఉంటారో వాటికి ఆ సమర్థత, ఆటి వరకు సమర్థతతో జ్ఞానాన్ని పొందింటారో, ఈ నివృత్తి మార్గంలో ప్రవేశించి విచారణ ద్వారా వాటికి వేండే వాళ్ళు ఆ జ్ఞానులచే చూడబడతాడు. ఆత్మ అనేటువంటి పురుషుడు ఏ జ్ఞానులతో చూడబడతా అంటే, ఇట్లా సూక్ష్మమైనటువంటి దాన్ని పరిశీలించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి జ్ఞానులచే చూడబడుతున్నాడు. సామాన్యంగా మనసు ఇంద్రియముల వైపు తిరిగి ఉండను. మనసు ఎక్కడ ఉంటుందంటే ఇంద్రియాల వైపు తిరిగే ఉంటుంది మనసు. ఆ ఇంద్రియాల వైపు తిరిగి ఇంద్రియములు శబ్దాది విషయముల వైపు మరల్చుండును. ఇంద్రియాల వైపు శబ్దంతో సహా స్తన్మాత్రల వైపు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనుభవం పొందుతాడు కాబట్టి వాటి వైపుకు మరలుతూ ఉంటుంది. కనుక మనస్సు కూడా ఇంద్రియములతో కూడి ఇంద్రియాల యందు సంచరించుచుండును. మనసు అనేది ఒక అంతరేంద్రియం కాబట్టి అది కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇంద్రియాలతోనే కూడి ఆ ఇంద్రియాల యందే సంచరిస్తూ ఉంటుంది. ఇట్టి మనస్సు విషయాసక్తమై, ఇట్లా మనస్సు ఏమవుతుంది అంటే విషయాలతో కూడి విషయాలతో ఆసక్తి కలిగింది. విషయాలతో ఆసక్తి కలగడానికి కారణం ఏంటంటే అంతకుముందు విషయాల వల్ల అనుభవించినటువంటి అనుభవ వాసన ఉంది కాబట్టి ఆ విషయాసక్తమయ్యి దాని పట్ల ఆసక్తి చూపి సుఖదుఖములను అనుభవించుచుండు. సుఖాన్ని అనుభవిస్తుంది ఒకసారి, దాంతో తాదాత్మ్యం చెందింది. ఏదైనా కష్టం కలిగింది, ఏదైనా బాధ కలిగింది అనుకో, దుఃఖాన్ని అనుభవిస్తోంది మనసే. దీని పట్ల స్పందించి దీంతో కలిగినప్పుడు ఆహా బాగుంది, ఆనందం పొందాడు, సుఖం పొందాడు, దుఃఖము పొందాడు. మళ్ళీ ఈ రెండింటినీ కూడా ఆ మనసే విషయాసక్తమైనందువల్ల అవుతోంది. మనసుకే కలుగుతున్నాయి రెండు, సుఖము కలుగుతోంది, దుఃఖము కలుగుతోంది. ఈ రెండు కూడా విషయాసక్తంగా ఉన్నందువల్లనే కలుగుతున్నాయి. ఈ మనస్సు బాహ్యమైనటువంటి స్థూల పదార్థములనే చూడగలదు. మనసు ఏం చేస్తుంది? బాహ్యంగా ఉండే స్థూల పదార్థాలన్నీ చూడగలుగుతుంది. కన్నులు చూస్తున్నాయి, లేదంటే చెవులు వింటున్నాయి, స్పర్శతో చర్మం తెలుసుకుంటున్నాయి,
ఇంకోటి జరిగినా ఏదైనా సరే ఆ దాన్ని ఏది తెలుసుకుంటోంది, గుర్తిస్తోందంటే మనసు తెలుసుకుంటోంది. ఆ మనస్సు ఏం చేస్తుంది? దానితో బాహ్యమైనటువంటి స్థూల పదార్థాలంటే ఈ అవయవాలకు తెలియబడేటువంటి దాన్ని మనం తెలుసుకుంటోంది. అంతరముగా ఉన్న అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మను చూడలేదు. అంతరంగా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆత్మను చూడాలంటే ముందు ఇది దీనిలతో తాదాత్మ్యం చెందుతుంది సుఖదుఖాలనే ద్వంద్వాలలోంచి, లేదా ఇతరత్రా అవయవాలన్నిటి పట్ల బాహ్యేంద్రియాలతో తాదాత్మ్యం చెందడం వల్ల జరిగే దాంట్లో నుంచి అంతరంగంలో ఉండేదాన్ని చూడగలిగే స్థితిలోకి పోవాలి. ఇది ఇప్పుడు ఏం చేస్తోందంటే ఈ బాహ్యమైనటువంటి పదార్థాలతోనూ బాహ్యమైనటువంటి అవయవాలతోనూ కూడి ఉంది కాబట్టి అంతరంగా ఉన్న అతి సూక్ష్మంగా ఉండే ఆత్మను చూడలేదు. బుద్ధి కూడా ఈ మనస్సునే అనుసరించుచుండును. బుద్ధి కూడా ఏం చేస్తుందంటే ఈ మనసు ఎట్లా పోతే అట్లా అనుసరిస్తూ ఉంటుంది. మనసు ఇంద్రియాలను విషయాదుల మీదికి పోనీయకుండా నిగ్రహించినప్పుడు ఈ మనస్సు ఈ ఇంద్రియాలను విషయాదుల మీదికి పోనీయకుండా ఎప్పుడైతే నిగ్రహిస్తే కనుక స్థూల విషయాలను వదిలి, స్థూలంగా అంటే బాహ్యంగా ఇంద్రియాలతో కూడినటువంటి విషయాలు కాకుండా, స్థూలమైనటువంటి కాకుండా సూక్ష్మమైనటువంటి దాన్ని ఇది నిగ్రహించుకోగలిగితే స్థూల విషయాల మీదకి పోకుండా మనస్సు అనేది ఇంద్రియాల విషయాల మీదకి పోనీయకుండా కనుక నిగ్రహించినట్టయితే అప్పుడు స్థూల విషయాలను వదిలి సూక్ష్మ పదార్థ పరిశోధనకు అనువుగా నుండును. స్థూల విషయాలను వదిలి అప్పుడు సూక్ష్మమైనటువంటి పదార్థ శోధనకు అనువుగా ఉంటుంది. అప్పుడు బుద్ధి కూడా సూక్ష్మ వస్తు పరిశోధనకు అనుకూలంగా ఉంటుంది. ఆ బుద్ధి కూడా అప్పుడు ఏం చేస్తుంది? మనసు ఎప్పుడైతే ఇంద్రియాల విషయాలు జోలికి పోకుండా మళ్ళీ ఆంతరిక విషయాలలో లోపలికి వచ్చిందో అప్పుడు బుద్ధి కూడా బాహ్యంగా ఉన్నటువంటి ఆ విషయాలకు, స్థూలంగా ఉండే శరీర ఇంద్రియాలతో ఉన్నటువంటి విషయాల వైపుకు పోకుండా సూక్ష్మ పదార్థాలను సూక్ష్మంగా ఉండేటువంటి దానికి పరిశోధనకు అనువుగా మారుతుంది. బుద్ధి కూడా ఆ విధమైనటువంటి సూక్ష్మ వస్తు పరిశోధనకు అనుగుణంగా ఉంటుంది. దీనిని ఆగ్రేమ బుద్ధి అందురంటారు. దీనిని ఆగ్రేమ బుద్ధి అంటారట. ఇట్టి సూక్ష్మ బుద్ధి గలవారే ఆత్మదర్శనం చేసుకోగలరు. ఇట్లా సూక్ష్మబుద్ధి విధమైనటువంటి సూక్ష్మబుద్ధి ఉంటే వాళ్ళు మాత్రమే ఆత్మదర్శనం చేసుకోగలరు. బాహ్య విషయాల పట్ల పోకుండా, విషయాలతో మనసును కలవనీయకుండా విరమింపజేసి అంతరంగికంలో ఉండేటువంటి దాని వైపు మరలిస్తే, దానివైపు మనసు మరలినట్టే బుద్ధి కూడా మరలితే అప్పుడు సూక్ష్మమైనటువంటి లోపల సూక్ష్మమైనటువంటి దాని గురించి ఆత్మతత్వం తెలుసుకునే దాని గురించి తెలుసుకోగలరు. ఇందువల్ల విశేష వ్యాఖ్య ఇస్తున్నాడు ఇక్కడ వాడినటువంటి ఆగ్రమ్య బుద్ధి అనేటువంటి దానికి. బుద్ధి అంటే అగ్రస్థితిలో ఉన్నటువంటి బుద్ధి. ఆగ్రమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో ఉన్నటువంటి బుద్ధి. ఇంద్రియాలతో కూడకుండా, మనసుతో కూడకుండా, విశ్లేషణ శక్తితో వివేచన కలిగినటువంటిది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆగ్రమ్య బుద్ధి, అగ్రస్థానంలో ఉన్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఈ పైన మాట్లాడుకున్న విషయాలన్నిటినీ ఇక్కడ చెప్తున్నాడు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రాన్ని ఎక్కడ పెడతారు? సాధారణంగా మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు అక్కడ వెతికారనుకోండి, దాన్ని ఆ వజ్రం కనపడుతుందా? ఎక్కడో అది విలువైందని దాచింటారు ఎక్కడో. కాబట్టి సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడతాము అంటే ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడతాం. భద్రమైనటువంటి స్థానంలో పెడతాం. ఎందుకని అంటే అది చాలా విలువైంది కాబట్టి. భద్రమైన స్థానంలో పెడతాం. లేకపోతే ఏడవ చోట ఆడే కిటికీలు బయట ఏడవ చోట అంటాం. మామూలుగా ఉండేటువంటి వాటిని మనం పాత్రలు అంత రక్క పెట్టుకున్నట్టు, వస్తువులను పెట్టుకున్నట్టు చాలా విలువైంది కాబట్టి
అట్లా భద్రంగా ఉండే స్థానంలో పెట్టాము. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడేసి వెతికితే అన్నీ ఒక చోటికి చేసి ఆ సున్నాలు పూసే కింద తెస్తారు కదా, ఇంట్లో వస్తువులన్నీ తెచ్చినట్టు ఇంట్లో ఒక చోట ఆ పూయకుండా దాంట్లో ఎక్కేస్తాము. మళ్ళీ పూసిన తర్వాత ఎక్కడ ఒక్కటి పెడతామే అట్లా అన్నీ ఒక చోటకి వేసిన తర్వాత వెతికితే అది కనపడుతుందా? ఈ సాధారణ వస్తువులన్నీ తెచ్చి కుప్పేసాము, ఆ కుప్పలో కనపడుద్ది. భద్రంగా ఎక్కడో పెట్టింది, భద్రంగా ఉండే చోటే వెతకాలి. వెతికితే అది కనపడుతుంది అంటే ఆ వస్తువులన్నింటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ తెచ్చేసినాం అనుకో, ఆ విలువైనవి కూడా దీనిలోకే వేసినాం అనుకో, ఎక్కడ పోతుందో అసలు కనపడకుండానే ఏదో ఒక చిన్న వస్తువులో ఇరుక్కుందనుకో, అది పోయి మళ్ళీ ఇంకెక్కడ నీకు కనపడకుండా కనపడదు, ఎతికినా కనపడదు ఇంకా. కాబట్టి అన్నీ పోయి వేసి నేల మీద వేసి కనపడితే వెతికితే కనపడుతుంది అంటే ఆ వస్తువులన్నింటిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు అసలు కనపడను కూడా కనపడదు, ఇంకా మొత్తమే పోగొట్టుకున్నట్టు కూడా అవుతుంది. అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానం అనేది ఉంది. మన లోపల అతి సూక్ష్మాతి సూక్ష్మమై లోపల భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో నీ స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది ఉంది. ఆ జ్ఞానము స్వప్రకాశం కూడా, ఆ జ్ఞానమే స్వప్రకాశం కూడా ఉన్నది. దానికే స్వప్రకాశవంతంగానే ప్రకాశించేటువంటి గుణం ఉంది. దానికే దాని ఆ గుహ యందే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితిలో ఆ ప్రకాశం కలగడానికి కారణమైన పరమాత్మ ప్రకాశం కూడా అందులోనే ఉంది. ఇంక వేరుగా లేదు. అట్లే విచారించుకుంటూ పోతే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి దాంట్లో ఆ స్వప్రకాశము ఉంది, స్వస్వరూప జ్ఞానము ఉంది. అదే ఆత్మ. ఆ స్వస్వరూప జ్ఞానం స్వప్రకాశమే ఆత్మ. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానంలో ఆ బుద్ధి అనేటువంటి గృహయందు లోపల ఉన్నటువంటి హృదయాకాశం అనబడేటువంటి హృదయాకాశం, హృదయము అనేటువంటి ఆకాశం అంటే ఈ అవకాశం అంతటినీ కలగజేస్తున్నటువంటిది. ఈ బ్రహ్మాండంలో ఉండే ఆకాశమేమో సర్వమును పంచభూతాత్మకమైనటువంటి వస్తువు ప్రపంచాన్ని అంతా కలగజేసినది. అవన్నీ తిరుగుతూ వాటి వల్ల సూర్యప్రకాశము, వాటి వల్ల చంద్రప్రకాశం, వాటి వల్ల అవన్నీ జరుగుతున్నటువంటి దానికి అవకాశం ఇచ్చింది అది. ఈ హృదయాకాశమేమో నీలో ఉన్న సర్వమును తెలుసుకోగలిగేటటువంటి సమర్థతని, తెలుసుకునే ప్రకాశాన్ని కలగజేసినది. ఈ స్థానంలో నిరంతరాయంగా వెలుగుతూ స్వప్రకాశం ఏదైతే ఉన్నదో అది ఆత్మ. అది అతి సూక్ష్మంగా, గుహ్యంగా, భద్రమైనటువంటి స్థితిలో, భద్రమైన స్థానంలో ఉంది. నువ్వు ఈ ఆంతరిక యజ్ఞం అనే దాని ద్వారా లోపలికి కనుక విచారణ చేసుకుంటూ తత్వ విచారణ పద్ధతిలో వెళ్తే, ఆ వెళ్తూ 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 నువ్వు పెద్దల వాక్యం ద్వారా, పెద్దల వివరణ ద్వారా నువ్వు అంతరికంలో విచారణ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైతే అట్లా నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వప్రకాశం అనేటువంటి ఆత్మ అనేది ఉందో, అతి సూక్ష్మంగా, గుహ్యంగా, భద్రమైనటువంటి స్థితిలో ఉండేదేదో అది తెలియబడుతుంది నీకు. అది భద్రమైన స్థానంలో ఉంది. ఆ స్థితికి చేరుకోవడానికి ఇదంతా ప్రయత్నం, విచారణ అంతా. సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి. గురు పరంపరకు జై. మంగళం. హనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ రహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ జ్ఞానాజ్ఞాన రహితానంద స్వేత్తరులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురుస్వామి. జై గురు. జై గురుస్వామి.